అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కిషోర్స్ వ్యూ. నేను కిషోర్ బాబు, అడ్వకేట్. చింతాడ ఆనంద్ కేసులో సుప్రీంకోర్టు తీవ్రమైన పొరపాటు చేసిందా అంటే అది నిజమేనేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ కేసులో బైబిల్లోని గలతీ పత్రిక కొన్ని మాటలు కోట్ చేసింది. కానీ ఎలాగ కోట్ చేసింది, ఆ కోట్ చేయటంలో మరి దాన్ని ముందు వెనక చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా అంటే సుప్రీంకోర్టు ఆ విషయంలో ఏమీ మాట్లాడలేదు. వారికి ఏది అవసరమో అదే తీసుకొని జడ్జిమెంట్ ఇచ్చేసింది. వివరాల్లోకి వెళ్దాం, ఎందుకు ఇలాగూ జరిగింది. ఇప్పుడు చింతాడానంద్ కేసు మనందరికీ తెలుసు. ఆ కేసు ఆయన ఓడిపోయాడు. దానిలో సుప్రీంకోర్టులో ఆయన ఓడిపోయాడు. రివ్యూ వేశాడు, రివ్యూలో కూడా ఓడిపోయాడు. కానీ సబ్జెక్టు అది కాదు, అసలు విషయం అది కాదు. విషయం ఏంటంటే దళితులైన వారు క్రైస్తవుల్లోకి మారిన తర్వాత లేక క్రైస్తవులుగా అయిన తర్వాత వాళ్ళ రిజర్వేషన్ పోతుంది. ఎందుకు అంటే కులాలు లేవు అనేది అక్కడ మెయిన్ కాన్సెప్ట్. అంటే మారిపోగానే క్రైస్తవుల్లోకి పోగానే కులం పోతుంది అనేది అక్కడ కాన్సెప్ట్. దాన్ని సుప్రీంకోర్టు వారు ఏం చేశారంటే బైబిల్లో ఒక అధ్యాయంలో ఒక వచనం తీసుకొని, ఒక్క వచనం మాత్రమే తీసుకొని, బైబిల్లో కులాలు లేవు, బైబిల్లో అంటే క్రైస్తవులు ఎవరు కూడా కులాలు వర్తించవు, కాబట్టి కులాలు వర్తించే రిజర్వేషన్ ఉన్న ఎస్సీ రిజర్వేషన్ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్, ఈ ఆర్డర్లో షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్, ఈ ఆర్డర్లో మరి కులాలు కదా ప్రస్తావన చేసింది, కులాలను బట్టి కదా రిజర్వేషన్ ఇచ్చారు. మరి ఆ కులంలో క్రైస్తవత్వంలోకి వెళ్ళినప్పుడు కులం ఎలాగ వర్తిస్తుంది అనేది వారు చెప్పడానికి వాళ్ళ ఇచ్చే జడ్జిమెంట్ని ఇంకా బలపరుచుకోవడానికి ఏం చేశారంటే బైబిల్లో కూడా ఒక వచనం కోట్ చేశారు. అది ఏంటంటే అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే జడ్జిమెంట్లో ఉంది. జడ్జిమెంట్లో క్లియర్ కట్గా ఇది జడ్జిమెంటు, చింతాడానంద్ కేసు జడ్జిమెంట్, ఇదే జడ్జిమెంటు. ఈ జడ్జిమెంట్లో క్లియర్ కట్గా ఉంది. ఎక్కడ పారాగ్రాఫ్ 39వ పారాగ్రాఫ్లో క్లియర్గా ఉంది. దానిలో ఏమిచ్చారంటే ఇక్కడ గలతీ పత్రిక 3వ అధ్యాయము 28వ వచనంలో ఇచ్చారు. నేను చదువుతాను, దాన్ని మీకు అర్థమైంది. గలేషియన్స్ చాప్టర్ 3 వర్స్ 28. ఇది పౌలు గారు రాశారు. ఇందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు అనే మాట తీసుకున్నారు. అంటే యేసు ప్రభువులో మీరంతా ఏకంగా ఉన్నారు, కాబట్టి మీకు కులం లేదు అనేది వారు చెబుతూ ఉన్నారు. దీనిలో మనము టెక్నికల్గా కనుక మాట్లాడితే మనం టెక్నికల్గా మాట్లాడదాము, ఆత్మీయంగా కూడా మాట్లాడదాం. ఇక్కడ యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, లేక మరి స్వతంత్రుడని లేదు, దాసుడని లేదు అనే మాట కూడా ఉంది. ఆ దినాల్లో అట్లా ఉండేది. అంటే సర్వెంటు తర్వాత ఓనర్ ఇలాగూ ఉండేది. ఇవన్నీ తేడాలు ఏమి లేవు, అందరూ ఒకటే క్రైస్తవత్వంలో అనేది తీసుకుంటూ అది చేశారు. అంటే దానికి ముందు ఏముంది, ఎవరు మీరందరూ ఏముంది, ఈ మాట యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు అని ఉంది. యేసుక్రీస్తునందు ఏకముగా ఉండటం అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న వారు మీరందరూ ఏకంగా ఉన్నారు అనేది ఉంది. దానికి ముందు 2 వచనాలు, దీనికి సంబంధించిన వచనాలు ముందు 2 ఉన్నాయి. అది వాళ్ళు చెప్పలా. వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది కదా, అది చెప్పలేదు. ఎవరు క్రైస్తవుడు, అసలు ఎవరికి విశ్వాసము, ఎవరు రక్షణ పొందినవారు అనేది ఏమి చెప్పకుండా ఊరికినే ఈ మాట వాళ్ళకి ఉపయోగపడుతుందని బైబిల్ గ్రంథంలో నుంచి ఈ మాట వాళ్ళు తీసుకున్నారు. 26వ వచనం వాళ్ళు చెప్పింది 28వ వచనం. 26వ వచనం ఏం చెప్తుంది అంటే యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అనేది మనకు చెప్తుంది. యేసుక్రీస్తు వలన, విశ్వాసము వలన మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు. విశ్వాసము, ఈ విశ్వాసం అనే మాట వాళ్ళు తీసుకున్నారా? తీసుకోలేదు. అంటే బ్యాప్టిజం తీసుకున్నాడు, లేకపోతే మతాన్ని ప్రొఫెస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు క్రైస్తవులు అంటారు. ఏమిటి అన్యాయం? బైబిల్ ఏం చెప్తుంది? ఇవన్నీ చెప్పినప్పుడు ఆ విషయాలు కూడా చెప్పాలి కదా. బైబిల్ ఏం చెప్తుందంటే మనం చూద్దాం. యోహాను సువార్త, ఇదే బైబిల్లో యోహాను సువార్తలో ఉంటుంది ఈ మాట. ఎందుకు వాక్యాలు అన్నీ చెప్తా ఉన్నానంటే ఇవన్నీ అవసరమైన విషయం. ఎందుకు అవసరం అంటే ఇది ఒక కారణం చేత మీకు కులం లేదు,
ఈ దీనిలో అందరూ ఒకటే అని చెప్తా ఉన్నారు. మరి అందరూ ఒకటే అని చెప్పబడేవారు ఎవరైతే క్రైస్తవులుగా అయ్యారో వాళ్ళు ఎలాగూ క్రైస్తవుడు అయ్యాడు, వాడు నిజమైన క్రైస్తవుడేనా కాదా అనేది కూడా చూడాలి కదా. మనం చూద్దాం. యోహాను సువార్త ఇక్కడే ఉంటుంది మనకి. యోహాను సువార్త అని బైబిల్ గ్రంథంలో న్యూ టెస్టిమెంట్లో ఉంటుంది. ఈ మొదటి అధ్యాయం 12వ వచనంలో మనం గమనిస్తే, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. ఇక్కడ చూస్తే తన్ను ఎందరు అంగీకరించిరో అంటే యేసు ప్రభువుని ఎంతమంది విశ్వసించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఇప్పుడు కుమారులుగా అయ్యారని మనం ఇంతకుముందు చదువుకున్నాం. అంటే దేవుని పిల్లలుగా, అనగా కుమారులుగా అవ్వాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచారా లేదా? చింతాడానంద విషయంలో దాన్ని తీసేద్దాం. ఎందుకంటే ఆయన నేను పాస్టర్ అని చెప్పాడు కాబట్టి దానిలో రెండో ఆలోచన, రెండో మాట ఏం లేదు. ఆయన పాస్టర్ అని చెప్పిన తర్వాత ఇంకెక్కడుంది? ఆయనే కదా, మరి ఆయన ప్రొఫెస్ చేస్తూ ఉన్నాడు మతాన్ని. కాబట్టి ఆయన ఆ విషయంలో ఆయన విషయం కాదు. కానీ వారు ఇచ్చిన జడ్జిమెంట్ దాన్ని బేస్ చేసుకొని ఎంటైర్ ఆంధ్రప్రదేశ్, ఎంటైర్ తెలంగాణ, ఆ ఎంటైర్ ఇండియా ఈరోజు క్రైస్తవులు అంటే ఊరికే బాప్టిజం తీసుకొని క్రైస్తవులు, లేకపోతే చర్చికి పోతేనే క్రైస్తవులు, బైబిల్ పట్టుకొని వెళ్తే క్రైస్తవులు. ఒట్టిగా ఎట్లా అవుతారు క్రైస్తవులు? రాజకీయ నాయకులు కూడా అన్నిటికి పోతారు, చర్చిలకు పోతారు, మసీదులకు పోతారు, టెంపుల్స్కి పోతారు. క్రైస్తవులు ఎట్లా అవుతారు? క్రైస్తవుడు ఎవడు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. ఎవరు క్రైస్తవులు? ఇక్కడ మనం చూస్తే రోమపత్రిక 10వ అధ్యాయంలో ఏముంది అంటే, ఈ రోమపత్రిక ఇది రాసింది ఎవరు? ఇది రాసింది కూడా అపోస్తుడైన పౌలే. ఇప్పుడు ఇంతకుముందు గలతీ పత్రిక రాసింది అపోస్తుడైన పౌలు, ఇది రాసింది కూడా ఆయనే. ఏమని రాస్తాడు రోమపత్రికలో 10వ అధ్యాయంలో మనం చూడండి. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఇక్కడ నోటితో యేసు ప్రభు అని ఒప్పుకోవాలా, లేక యేసే ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. ఒట్టిగా బ్యాప్టిజం తీసుకోవడం కాదు, బ్యాప్టిజం తీసుకోవడం క్రిస్టియన్ అంటాం కాదు. ఇది కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ. ఇది అవసరమైన విషయం. ఎవరు క్రిస్టియన్స్, ఎవరు కాదు, ఎవరు దళితులు కానీ వారు ఎవరైనా కానీ క్రైస్తవులు అంటే ఎవరు, ఇది తెలుసుకుంటే ఫస్ట్ మిగిలినవన్నీ అర్థమైపోతాయి. యేసు ప్రభు అని అంటే యేసే ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని, యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు, ఆయన చనిపోయాడు, చనిపోయినాక 3వ దినాన్ని తిరిగి లేచాడు అనేది క్రైస్తవుల విశ్వాసం. అలాగూ లేచాడు, 3వ దినాన లేచాడు ప్రభు అనేది ఆయన హృదయంలో తెలుసుకోవాలి. మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయములో విశ్వసించిన ఎడల అంటే మనసులో ఒప్పుకోవాలి, నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు 10వ వచనములో మనుష్యుడు హృదయములో విశ్వసించుచు రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. నీతి కలగాలంటేనేమో హృదయంలో విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి? యేసు ప్రభు చనిపోయి మరలా 3వ దినాన తిరిగి లేచాడు నా కొరకు అని లోపల ఒప్పుకున్నప్పుడు నీతి అనేది లోపలికి వస్తుంది. ఎప్పుడైతే నీతి లోపలికి వచ్చిందో ఆ తర్వాత పెదవులతోటి ఒప్పుకోవాల్సిన మాట ఏంది? యేసే దేవుడు లేక యేసే ప్రభు అని ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడే ఆయన క్రైస్తవత్వం తీసుకున్నట్టుగా అవుతుంది. అంత మాత్రమే కాదు, దానికి ఇంకా ఉన్నాయి. అప్పుడే క్రైస్తవుడు అయిపోలేదు. మీరు గమనించాలి. ఇక్కడ అంత ఒప్పుకున్నంత మాత్రం చేత క్రైస్తవుడు కాదు. ముందు నీతి అనేది లోపల ఉంటుంది. ఆ తర్వాత నోటితో ఆయన యేసే ప్రభు అని ఒప్పుకుంటాడనేది ఇక్కడ 9-10 వచనాలు రోమపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చూస్తాం. 2వ కొరింథీ పత్రికలో కూడా మనము ఈ మాటలు చూస్తాం. ఇది కూడా అపోస్తలుడైన పౌలు గారు రాసిందే అవుతుంది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను అనేది చూడాలి. ఇక్కడ అంటే గమనించాల్సింది ఏంటంటే, పాతవన్నీ అంటే మనిషి మారాలి, ఫిజికల్గా కూడా మారిపోవాలి మనిషి. అంటే ఇంతకు ముందున్న ఆ యొక్క హావభావాలు లేక ఏమైనానండి ఆ విషయాలన్నీ మారిపోవాలి, మృదువుగా అయిపోవాలి. ఇక్కడ చూడండి, కాక ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల అంటే కాక యేసు క్రీస్తు కుమారుడు గనక అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించితే వాళ్ళు ఎలాగుండాలి? నూతనంగా సృష్టించబడినట్టుగా ఉండాలి. పాతవి గతించను, ఇదిగో క్రొత్త వాయను అనే మాటలు మనము చూస్తూ ఉన్నాం.
అనగా నూతనంగా కనిపించాలి. ఈ మార్పులన్నీ వచ్చిన తర్వాత అప్పుడు గలతీ పత్రికలో 3వ అధ్యాయంలో 27వ వచనం, అది వాళ్ళు చూడాల, 28వ వచనం చెప్పారు సుప్రీంకోర్టు, 27వ వచనం చూడాలి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం ఏం చెప్తుంది? దానికంటే ముందు వచనం, వాళ్ళు చెప్పిన దానికంటే పైన వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మనం చెప్పుకున్న ఈ విషయాలన్నీ అయిపోయిన తర్వాత క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ, అప్పుడు బాప్తిస్మము తీసుకోవాలి. ఎప్పుడు ఈ పైన ఇవన్నీ మనం అనుకున్న తర్వాత బాప్తిస్మం తీసుకోవాలి. అప్పుడు వారు ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నారో, లేక దానికంటే ముందు ఎప్పుడైతే ప్రభువుని ఒప్పుకున్నారో, ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే మొదటి అధ్యాయంలో 13వ వచనములో ఒక మాట ఉంటుంది. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారు నమ్ముకున్నట్టుగా ఉంటుంది. ఆ తర్వాత ఇదిగో 27వ వచనం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అంటే క్రీస్తును మనం కలిగి ఉన్నాము, క్రీస్తు రూపములో ఉన్నాము, చిన్న క్రీస్తులు అంటారు. ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నవాడే ఈ సుప్రీంకోర్టు చెప్పిన 28వ వచనం ఏంటి? అప్పుడు ఏమవుతుంది? యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు మీరందరూ కూడా సమానముగా ఉన్నారు, మీకు కులము లేదు. ఇది బైబిల్ చెప్పే సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని మర్చిపోయి ఊరికే బాప్తిసం తీసుకున్నారు, లేక చింతాడానందు చర్చికి పోతా ఉన్నాడు కాబట్టి ఆయన అయ్యాడు. ఓకే, ఆయన అయ్యాడు, ఆయనే ఒప్పుకున్నాడు, నేను క్రిస్టియన్ని, నేను బాప్తిసం తీసుకున్నాను, లేక నేను చర్చికి పోతాను, నేను పాస్టర్ని, నేను క్రీస్తు సువార్త నేను ప్రొఫెస్ చేస్తాను అనేది ఆయనే చెప్తా ఉన్నాడు. కాబట్టి దానిలో అసలు ఆ కేసు ఓడిపోవడం అనే దానిలో ఆశ్చర్యం ఏముంది? ఆశ్చర్యమే లేదు. కానీ మామూలు క్రైస్తవులుగా ఉండేవాళ్ళు ఇవన్నీ చేస్తేనే క్రైస్తవులు, లేకపోతే దళితులుగానే ట్రీట్ చేయబడతారు, ఎస్సీలుగానే ఉన్నట్టుగా ఉంటారు, లేక వేరే వేరే కులాలు వాళ్ళు ఆ కులాల్లోనే ఉన్నట్టుగా ఉంటారు తప్ప క్రైస్తవులుగా కారు. క్రైస్తవులు కావాలంటే ఇదిగో 26, 27 గలతీ పత్రిక 3వ అధ్యాయము ఈ 2 వచనాలు ద్వారా వారు క్రీస్తుని ధరించుకుంటారు, క్రీస్తులోకి వస్తారు, అప్పుడు బాప్తిసం తీసుకుంటారు. ఆ తర్వాత కులాలు లేకుండా వాళ్ళు ఉంటారు. ఇది అర్థం చేసుకోవాలి. సుప్రీంకోర్టు దీన్ని ఇగ్నోర్ చేసింది, సుప్రీంకోర్టు దీన్ని పట్టించుకోలేదు కాబట్టి ఆ జడ్జిమెంట్ అలాగే వస్తే ఇక క్రైస్తవులకి ఏమి లేదు, దానిలో పోతే మొత్తం వాళ్ళు క్రైస్తవులేనంట, హిందువులు కాదు, లేక వాళ్ళు ఏది షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్ వాళ్ళకి లేదు అని రకరకాలుగా అనుకుంటా ఉన్నారు. దీనికి దానికి ఎలాంటి సంబంధం లేదు. వారు ఎప్పుడు క్రైస్తవులు అవుతారంటే ఇన్ని పనులు చేయాలి, అప్పుడే క్రైస్తవులు. అంతేగాని మీరు చూస్తున్న వాళ్ళందరూ, చర్చికి పోతున్న వాళ్ళందరూ, బైబిల్ పట్టుకొని పోయే వాళ్ళందరూ వారందరూ క్రైస్తవులు కాదు. ఈ విషయం గమనించండి. విఘ్నులైన మీరు ఈ విషయాలు ఆలోచన చేసి, మరి సుప్రీంకోర్టే చెప్పలేదు, వాళ్ళు మర్చిపోయారు, లేక వాళ్ళకి దాన్ని చూపించలేదో, లేకపోతే వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదో, కావాలని చేశారో మనకైతే తెలియదు. కానీ వాస్తవం ఏంటంటే సుప్రీంకోర్టు ఈ విషయంలో తప్పు చేసింది అనేది వాస్తవం. కాబట్టి విఘ్నులైన మీరు గమనించండి. ఒట్టిగానే ఒకరిని మీద రాయి వేయడం కాదు. క్రైస్తవులు వాళ్ళు క్రిస్టియన్స్, వాళ్ళు చెప్తే కూడా క్రిస్టియన్స్ కాదు. నేను క్రిస్టియన్ అంటే కూడా క్రిస్టియన్ కాదు. ఎప్పుడు నువ్వు క్రిస్టియన్? నువ్వు ఒప్పుకున్నావా నోటితోటి? నువ్వు హృదయంలో విశ్వసించావా? నువ్వు నోటితో యేసు ప్రభు దేవుడు అని చెప్పావా? లేక నువ్వు నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడా? ఇవన్నీ మాటలు, ఇవన్నీ అయిన తర్వాతనే అప్పుడు బ్యాప్టిజం తీసుకుంటే అప్పుడు క్రిస్టియన్. ఇది నేను చెప్పదలుచుకున్నది. కాబట్టి సుప్రీంకోర్టు ఈ విషయంలో పొరపాటు చేసిందని చెప్పక తప్పదు. అందరికీ నమస్కారం.